గురువుగారు అలాగే ఈ మధ్యకాలంలో మండి అని ఒక ఫేమస్ అయిపోయింది. ఏంటంటే ఒక పెద్ద ప్లేట్‌లో పెట్టి ఫుడ్ పెట్టి తెచ్చి దాంట్లో రకాలు కూడా ఉన్నాయి. జైల్ మండి అని, అరబిక్ మండి అని. అసలు ఈ మండి పద్ధతి గురించి మీరేమంటారు? వాస్తవానికి ఈ మండి అనేటటువంటి సంప్రదాయం మన భారతదేశానికి చెందినటువంటిది కాదు. అంటే ఒకటే పళ్ళెంలో చుట్టూతా 10 మంది కూర్చొని తినడము అనేది మన సంప్రదాయంలో ఎక్కడా లేదు, మొదటి నుంచి కూడా. మరి నాకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు తిడుతుంటే నీ మొహం మండిపోను అంటుంటే వీళ్ళు మండిపోతున్నారు. ఇప్పుడు ఆ తిట్టు ఇప్పుడు సరిపోతుంది, ఈ మండికి పోవటం ఏంటమ్మా? ఇప్పుడు మొన్ననే కరోనా వచ్చింది, ఎంత దారుణమైంది కరోనా. ఆ కరోనా సమయంలో అవతలవాడు దగ్గితే వచ్చేటటువంటి చిన్న ఇదితోటో, తుమ్మితే వచ్చే క్రిములతోటో మనిషి ఉంటాడో పోతాడో చెప్పలేనట్టుగా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని కనుక్కుంటూ ఇన్ని రకాల వైరస్లు వస్తున్నటువంటి సమయంలో అసలు యువతరం ఎక్కడికి పోతుందమ్మా? ఒకటే పళ్ళెంలో అందరికీ కలిపి పెడితే ఆ అందరూ చుట్టూతా కూర్చొని తింటాడా? వీడు ఎంగిల్ నోట్లో పెట్టుకొని వీడు అందులో మళ్ళీ చేయి పెడితే ఈ రసం అందులోకి వెళ్తే అది ఇంకా రుచిగా మారుతుందని. ఏమిటి అసలు అట్లా పెట్టాల్సిన అఘాయిత్యం ఏంటి? 10 ప్లేట్లు కూడా లేనటువంటి వాడి హోటల్కి పోయి తింటాం ఏంటమ్మా? 10 మందికి 10 ప్లేట్లు పెట్టగలిగే ఆర్థిక స్థితిలో లేని వాడి హోటల్కి పోయి ఒకటే పళ్ళెంలో చుట్టూ కూర్చొని తింటాం ఏమిటి? దీనికి మళ్ళీ జైలు మండి, అరబిక్ మండి, ఆ మండి, ఈ మండి, ఏమిటి మండీలు? అస్సలు చాలా తప్పు విధానము వైదిక ధర్మం ప్రకారము. ఒకళ్ళ ఎంగిలి పళ్ళెంలో ఇంకోళ్ళు తినకూడదు, ఒకళ్ళ ఎంగిలి నీళ్లు ఇంకొకళ్ళు తాగకూడదు. నీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడనటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఎంగిలి రోగాలకి చాలా పెద్దదైనటువంటి పాత్ర. దానివల్ల చాలా రోగాలు వచ్చాయి. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని మనకి పూర్వం నుంచి కృష్ణ పరమాత్మ అన్నము గురించి చాలా విశేషంగా చెప్పారు. సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము అని. తామసిక ఆహారం అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆహారం కంటే కూడా ఇది ఇంకా దిగువ స్థాయిది. ఇలాంటి వాటిల్లో అన్నం తింటే మనుషుల యొక్క ప్రవృత్తిలో రాక్షసికమైనటువంటి ఆలోచనలు వస్తాయి, దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయి. మన ఆలోచనలకు కారణం మనం తినే అన్నము అని వేదం చెప్తుంది. ఎలాంటి అన్నం తింటే అలాంటిది. అందుకనే మన వాళ్ళు పూర్వం తిట్టేటప్పుడు కూడా కడుపుకి ఏం తిన్నావు అని తిడుతుంటారు. పెద్దవాళ్ళు కడుపుకి ఏం తిన్నావు అని ఎందుకు తిడతారు అనుకుంటున్నావమ్మా? తినేదాన్ని బట్టి వీడి మాట తీరు ఉంటుంది. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు, ఏం తిన్నావురా అని. మండికి వెళ్ళే ముందు ప్రతివాడు ఈ పూర్వం పెద్దవాళ్ళు తిట్టిన తిట్టు కడుపుకి ఏం తిన్నావు అనే విషయం గుర్తుంచుకోవాలి. అలా వెళ్ళి ఎంగిళ్ళు తినటం మంచిది అని సైన్స్ అంగీకరిస్తుందా? ఎవరైనా సైన్స్ డాక్యుమెంటు తెలిసిన పెద్దల్ని వైరస్ దేని వల్ల వస్తుంది, ఎలాంటి వాటి వల్ల వస్తున్నాయి, అందులో ఉండేటటువంటి ఇంపాక్ట్స్ ఏంటి, ఇవి ఏవి ఇవాళ రోజున జనాలకి తెలియట్లేదు. ఎంతసేపు ఫన్ను, సరదా, మేము వెళ్ళామా, ఆనందంగా తిరిగామా, వాళ్ళు తింటున్నారు వాళ్ళకేం కాలేదు, ఇవి మాట్లాడటమే తప్ప అందులో ఉండేటటువంటి డెప్త్, కష్టాలు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఇంట్లోనే వంట చేసి పెట్టాలి. బయట ఆర్డర్లు ఇచ్చి తీసుకొచ్చినటువంటి భోజనాలు పిల్లలకి పెట్టకుండా ఉండడం ఆరోగ్యం మొట్టమొదటిది. బయట తీసుకురాకూడదు. తల్లి ప్రేమ అందులో లేదు, తల్లి హృదయం అందులో లేదు, తల్లి యొక్క సంకల్పము కూడా లేదు వీడు ఆరోగ్యంగా ఉండాలి అని. ఒకటి, మండీలో అందరూ ఒకటేసారి చుట్టూ మూగి తినడం వల్ల ఏదైనా ఒక ప్రత్యేకమైన ఫలం కానీ ఫలితం కానీ ఏమైనా ఉందా? మంచి ఏమైనా ఉందా? ఏదైనా జరిగినప్పుడు మంచి ఉండాలి కదా. మంచి ఏమీ లేదు. అంటే మంచి కూడా ఏం కనిపించట్లా. అసలు ఒకటే ప్లేట్లో 10 మంది తినకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అది మన భారతీయమైనటువంటి సంప్రదాయం కాదు, మన వైదికమైనటువంటి సంప్రదాయం కాదు. దీనికి కారణం ఏమిటి అంటే మనం తిన్న అన్నము 3గా విభజించబడుతుంది.
అందులో స్థూల భాగం ఏదైతే ఉంటుందో అది వేస్ట్, పురీషం కింద వెళ్ళిపోతుంది. మధ్యమ భాగం ఏదైతే ఉంటుందో అది మాంసం కింద మారుతుంది. ఆ అన్నంలో సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది. మనస్సు కింద మారుతుంది కాబట్టి ఆ సూక్ష్మ భాగము మన మనస్సుకి కారణం మనం తినే ఆహారం అన్నం. ఎలాంటి అన్నం తింటే అలాంటి ప్రవృత్తితో ఉంటాడు మనిషి. అన్నానికి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది చాలామందికి అర్థం కాదు. కానీ 3 రోజులు అన్నం తినకుండా ఉండమను, ఎవడి మనసు అయినా పనిచేస్తుందేమో చూడు. ఒకరోజు అన్నం తినకపోతేనే వాడికి మనస్సులో ఇదివరకు ఉన్న వేగము తర్వాత ఉండదు, వేగం తగ్గిపోతుంది. కారణం అన్నం వల్ల మాత్రమే మనస్సు ఏర్పడుతుంది. అన్నం వల్ల ప్రాణములోని సూక్ష్మ భాగం మనస్సు, మనస్సులోని సూక్ష్మ భాగము విజ్ఞానము, బుద్ధికి సంబంధించి. ఈ విజ్ఞానములోని సూక్ష్మ భాగం ఆనందం. ఆనందము స్థాయి తగ్గితే విజ్ఞానం కిందకు వస్తుంది. విజ్ఞానం కొంచెం స్థాయి తగ్గితే అప్పుడు మనస్సు కింద ఏర్పడుతుంది. మనస్సు కొంచెం స్థాయి తగ్గాక ప్రాణం కిందకు వస్తుంది. ఈ ప్రాణము యొక్క స్థాయి తగ్గితే అన్నమయ దేహం, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అంటారు. కోశము అంటే అన్నాన్ని ఒడిసిపట్టేది. ఈ శరీరం ఒడిసిపడుతుంది నువ్వు తిన్న అన్నాన్ని. ప్రాణాన్ని ఒడిసిపట్టడం వర లాంటిది అనమాట కోశము అంటే. కాబట్టి నీ మనస్సుకి కారణం ఏమిటి? అన్నం. అలా గనక సామూహికంగా తింటే ఇందాక చెప్పుకున్నట్టు రాక్షస ప్రవృత్తి వస్తుంది పిల్లలకి. అన్నం ఎలా తినాలి అంటే పూర్వీకులు చెప్పేవాళ్ళు, స్వచ్ఛమైన మనస్సుతోటి భోజనం చేయాలి. ఏమ్మా? మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఉండకూడదు. అసలు బయట హోటళ్లలో తింటమే పనికిరాదు సాధ్యమైనంత మటుకు. ఎందుకు అంటే తల్లి మనస్సు అందులో లేదు. పైపెచ్చు లాభాల కోసము దాని నుంచి నీ కడుపు నిండాలనేది అతని ఉద్దేశం కాదు. నాకు ఎన్ని పైసలు వస్తాయి, వీడు ఎంత తక్కువగా తింటాడు అనేదే వాళ్ళ ఉద్దేశం. అవునా? ఎప్పుడైతే ఆ వాడు తినే అన్నం నాకు డబ్బు కావాలనుకుంటున్నాడో ఆ అన్నము నుంచి డబ్బుని ఎలా తయారు చేసుకోవాలనేటటువంటి దానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? ఎప్పుడైతే డబ్బు వచ్చిందో అందులో కల్తీలు వస్తాయి, రకరకాలు వస్తాయి. కాస్త అంత సున్నం కలిపితే వీడు అన్నం తక్కువ తింటాడు, ఇలాంటి ఆలోచనలు వస్తాయమ్మా. ఆ ఆలోచనలు, ఆ ధనము అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందో తల్లి హృదయం వెళ్ళిపోయింది అందులోంచి, మిగతా హృదయాలు వెళ్ళిపోయినాయి. అప్పుడు వీడికి కేవలము కడుపు నింపుకోవడం కోసం తింటున్నాడు కానీ వాడికి సరైన మనస్సు రాదు. వాడి మనస్సు అత్యంత క్రూరంగా, దారుణంగా ఉంటుంది. కాబట్టి మనస్సు పవిత్రంగా ఉండాలి. అందుకనే పెద్దవాళ్ళు సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థ మానసే. కూర్చొని తిను, సుఖంగా తిను, మౌనంగా తిను, పనికిమాలిన వృధా విషయాలు చర్చ చేయకుండా జాగ్రత్తగా తిను అని మన పెద్దవాళ్ళందరూ కూడా అన్నానికి చాలా చెప్తారు. అన్నం తినేటప్పుడు భగవన్ నామస్మరణం చేసుకోమని, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినమని. ఇవన్నీ ఎందుకు చెప్తారమ్మా? సాత్వికమైన ఆహారం తింటే మనస్సు సాత్వికంగా ఉంటుంది. రాజసికమైనటువంటి అన్నం తింటే మనస్సు రాజసికంగా ఉంటుంది. తామసికమైన అన్నం తింటే తమో గుణంతో ఇదైపోతాడు. అందుకని ఎవడన్నం తింటే అలాంటి లక్షణాలు వస్తాయి. ఆ మండికెళ్ళి ఆ ఎంగిళ్లలో అందరితో కలిసి అలా తింటే పవిత్రంగా ఉండాల్సిన మీ మనస్సు పాడయ్యి సైకలాజికల్గా చాలా తొందరగా రకరకాలుగా అప్సెట్ అయ్యి నెగిటివ్ థాట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ని పెంచుకోకూడదు. అన్నము పుష్టిగా తినాలి, బలంగా ఉండాలి. ఇది వేదం చెప్తున్నటువంటి మాట. అన్నం ననింద్యాత్ తత్శాసనం, అన్నం బహుకుర్వీయాత్ తద్వ్రతం. ఆ అన్నము అనేటటువంటి చాలా గొప్పదమ్మా. ఈ ప్రజల యొక్క, ఈ సంతానం యొక్క ఉత్పత్తి. ఇవాళ నీకు ఒక కొడుకు పుడుతున్నాడు అంటే ఇట్స్ నాట్ యువర్ గ్రేట్నెస్. కొడుకో కూతురో పుట్టడం అనేది నువ్వు తిన్న అన్నమే అది సంతానంగా బయటకు వస్తుంది. అంటే నువ్వు తిన్న అన్నమే ఇంకొక జీవానికి ప్రాణం అవుతుంది. తల్లి తినేటటువంటి అన్నమే ఇంకో జీవానికి ప్రాణం అవుతుంది. అలాంటి అన్నం ఎంత పవిత్రంగా తినాలి. ఇది వేదానికి తెలుసు, మండీలకి తెలియదు. కాబట్టి వేద ధర్మము భోజనం విషయంలో ఏమేమి నియమాలు చెప్పిందో అవి చేయాలి. ఎవరికైనా రోగం వచ్చిందనుకోమ్మా, పూర్వం మా ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు, మీకు ఏ డైట్ ఉండదు అనేవాళ్ళు.
అలోపతి వచ్చిన కొత్తల్లో. జనాలందరూ వెళ్ళి అంతే ఆ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, వేసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు కెమికల్స్. అప్పట్లో అబ్బో ఆయుర్వేదం అంటే పచ్చం అండి, ఆయుర్వేదం ఇది తినద్దంటారు, అది తినద్దంటారు, ఈ పచ్చాలు మనం భరించలేము, కాబట్టి మా మందు వేసుకుంటే ఏం అక్కర్లేదు, ఇదేదో బాగుంది అని దాంట్లోకి వెళ్ళారు. ఇవాళ ఎక్కడికి వచ్చారమ్మా? బీపీ నువ్వేం తినకూడదో చెప్తారు ఫస్ట్, డయాబెటీస్ నువ్వేం తినకూడదో చెప్తారు, థైరాయిడ్ నువ్వేం తినకూడదో చెప్తారు, షుగర్ ఇవన్నిటికీ కూడా కాకుండా ఏ రోగం వచ్చినా నువ్వు డయాబెటాలజిస్ట్ ఎంత తినాలి, మార్నింగ్ ఇంత తినాలి, మధ్యాహ్నం ఇట్లా తినాలి, ఈ ట్యాబ్లెట్కి ఇట్లా తినాలి, ఈ ట్యాబ్లెట్కి ఇట్లా తినాలి, రాత్రి ఇంత తినాలి. అంటే తినటానికి ఒక సైన్స్ ఉంది అనే విషయం సైన్స్ ఒప్పుకుంటోంది కదా. ఈ విషయం 1000 సంవత్సరాలు క్రితం చెప్పిన ఋషికి ఇంకెన్ని ఆలోచనలు ఉంటాయి? అలాంటి ఋషులు చెప్పారు ఎక్కడ పడితే అక్కడ తినకండి అని. మనస్సులో తామసిక ప్రవృత్తి వస్తుంది. పిల్లల్ని మీరు తీసుకెళ్ళి మండీలో కనుక తినిపిస్తే ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని కూడా గౌరవించినటువంటి మానసిక స్థితికి ఎదిగిపోతారమ్మా తొందరలో. అనుమానం అక్కర్లా, కావాలంటే రీసెర్చ్ చేసుకోండి. ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 10 years చక్కగా పిల్లలందరికీ మండీల్లో తినిపించి పరీక్ష చేసుకోండి. నేను చెప్తున్నాను ఇవాళ మండీ అనేటటువంటి కల్చరు సాధ్యమైనంత మటుకు అసలు డబ్బులు పెట్టి కొనుక్కొని తినకూడదు. అమ్మ చేతితోటి వండించుకోవాలి, అక్కయ్య చేతితోటి వండించుకోవాలి, నాన్నగారు వండితే తినాలి, అన్నయ్య వండితే తినాలి, లేదా నువ్వు వండి వాళ్ళకి పెట్టాలి. అందులో ఒక పవిత్రత, ఒక శాంక్టిటీ, ఓ మనస్సు ఉంది. మా నాన్న తింటే బాగుండదు, నా కొడుకు తింటే బాగుండని తల్లి అనుకుంటూ ఉంటుంది, నా భర్త ఇది తింటే బాగుండు అని భార్య తయారు చేసి పెడుతుంది, నా భార్య ఇది తింటే బాగుండు అని భర్త ఏదైనా తయారు చేస్తాడు. అంతే తప్ప బయటికి వెళ్ళి తినడము, బయట నుంచి ఆహారాన్ని ఆర్డర్ తెచ్చుకోవడంలో మనసు లేదు. నీ దగ్గర డబ్బు ఉంది, మనస్సు లేకుండా వాడు తెచ్చింది నువ్వు కనుక ఇష్టం వచ్చినట్టు తింటే ఆ ఆహారంలోనే రోగం ఉంది. ఒక్క రహస్యం చెప్తానమ్మా. 50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం మనుషుల యొక్క శరీర దార్ఢ్యం ఎట్లా ఉండేది? పుష్టిగా ఉండేది. ఇవాళ ఎలా ఉన్నారు? చిన్న వయసు నుంచే రోగాలు. అసలు పూర్వము అందరూ సన్నగా ఇట్లా ఉండేవాళ్ళమ్మ. మన అమ్మ వాళ్ళ కాలం తీసుకుంటే మ్యాక్సిమం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంత బాణ పొట్టలు వేసుకొని ఎందుకు వస్తున్నాయి బాణ పొట్టలు? ఎందుకు వస్తున్నాయి అనారోగ్యాలు? ఎందుకు వస్తున్నాయి సాయంత్రం అయ్యేటప్పటికీ కాళ్ళు తీపులు, లాగటాలు? ఈ అంతటికీ కారణం తిండి. సక్రమమైనటువంటి తిండి సక్రమంగా పిల్లలకి చిన్నప్పటి నుంచి పవిత్రంగా పెట్టకపోవడం వల్ల రోగాలు వస్తాయి. 2 నిమిషాల్లో అయిపోతుందని మ్యాగీలు పెడతారు. మధ్యలో కొంతకాలం మ్యాగీని బ్యాన్ చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ ప్యూబర్టీ 12 ఏళ్ల తర్వాత కావాల్సిన ప్యూబర్టీ 9 ఏళ్ళకి అయిపోతుంది మ్యాగీలు తినటం వల్ల. అడ్డమైన చెత్త పాలు వస్తున్నాయి మార్కెట్లోకి. ఆ పాలు తాగడం వల్ల ఏమవుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తున్నాయి. 9 ఏళ్లకే ఈ పనులు అయిపోతున్నాయి. రోగాలు తొందరగా వస్తున్నాయి. అంటే ఆహారములో శుద్ధత లేకపోతే శరీరములో అనారోగ్యం తొందరగా వస్తుంది. అందుకని దయించి మండీలకి, హోటళ్ళకి, అన్నిటికీ యువతరం కుర్రకారు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అస్సలు అర్థం కాదమ్మా. వాళ్ళకి ఏదో బాగుంది, నాకేదో దొరుకుతోంది, అదేదో రుచి అని అట్లా వెళ్ళి ఎట్లా పడితే అట్లా తింటున్నారు. సక్రమంగా కనుక వాళ్ళని గైడ్ చేయకపోతే భవిష్యత్తులో రాక్షసిక ప్రవృత్తితోటి వాళ్ళు తయారవుతారు. రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మనస్సే కారణమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. పాడైపోయినటువంటి మనస్సు కలిగిన వాళ్ళు అవుతారు, చికాకులతో కూడిన మనస్సు కలిగిన వాళ్ళు అవుతారు. అమ్మ చేతి చలవ ఎప్పుడూ కావాలి, దాన్ని అమ్మ చేతి చలవ అంటారు. నీ కడుపు బంగారంగాను అంటారు. కడుపు బంగారం అవడం అంటే ఏంటనుకుంటున్నావు అమ్మ? మనవాళ్ళు మనం తినాలని తప్పించేవాళ్ళు పెట్టింది తినాలి, డబ్బులు ఇచ్చి తినకూడదు. అది ఎప్పుడూ మంచిది కాదు. ఒక చిన్న కథలో చెప్పాలి అంటే ధర్మరాజు చివరిలో భీష్ముల వారి దగ్గరికి వెళ్తాడు. అక్కడే కృష్ణుడు ఉంటాడు, అందరు ఉంటారు. ఏమైనా ధర్మాలు చెప్పండి అంటే స్త్రీలను ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు, ఇట్లా జీవించాలని అన్నీ చెప్తున్నాడట. పక్కన ద్రౌపది పక్కున నవ్విందట. ఏమిటమ్మా నవ్వుతున్నావు అని అందరూ ఆమె వైపు తిరిగారు. ఈ అంపశయ్య మీద ధర్మాలు బాగా చెప్తున్నారు. ఆ రోజు నిండు సభలో కౌరవులు నా చీరని పట్టుకొని నా వలువలు లాగుతున్న నాడు ఈ ధర్మాలన్నీ ఎక్కడికి పోయినాయి?
అంటే అమ్మ నాకు అప్పుడు ధర్మం తెలిసినప్పటికీ నేను ఒక దుర్మార్గుడి యొక్క భోజనాన్ని నేను తింటూ ఉన్నానమ్మా. ఆ పాపం వల్ల అన్నీ తెలిసినా మాట్లాడలేనటువంటి దుస్థితిలో అక్కడ నేను కూర్చోవాల్సి వచ్చింది. కానీ ఇవాళ మీ ఆయన వేసినటువంటి బాణాల వల్ల, ఈ చిందుతున్నటువంటి రక్తం వల్ల నాకు ఇప్పుడు శుద్ధత వచ్చిందమ్మా. అందుకని ధర్మాలు చెప్పగలుగుతున్నాను. అంటే మన తిండికి ధర్మానికి చాలా సంబంధం ఉంది. మన మనస్సుకి ఇది తెలుసుకొని భోజనం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు. పైపెచ్చు భారతీయమైన సంప్రదాయం కానటువంటి విధానంలో అస్సలు తినకండి. అక్కడికి పోయి నాకు తెలియదు అసలు ఆశ్చర్యం, నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు కూడా హలీం పెట్టంగానే రుక్కుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది. సలీం ఏక్ హలీం అంటాడు, తినేసి వస్తుంటాడు. ఈ సలీం దగ్గర తీసుకునేటువంటి హలీం అనే సంప్రదాయాన్ని ఆపేయాలి. మీ ఇంట్లో మొదటి నుంచి మాంసం లేనప్పుడు నువ్వు ఎందుకు తింటావు? నీ లివర్ యాక్సెప్ట్ చేయదు. ఇంతకుముందు నువ్వు తిన్నవే పని చేస్తాయి, తిననివి పని చేయవు. కాబట్టి మనకి సంప్రదాయంలో లేనటువంటి తిండ్ల కోసం వెంపర్లాడకండి, అవి రోగాలని పెంచుతాయి. మొదటి నుంచి నీ కుటుంబంలో ఏ సంప్రదాయం ఉందో అది తింటే ఏ రోగాలు రావు. ఎందుకు? లివర్కి తెలుసు, దానికి ఒక మెమరీ ఉంది, జ్ఞాపక శక్తి. నీ తండ్రి నుంచి ఆ జ్ఞాపక శక్తి నీకు వచ్చింది, నీ తాత నుంచి ఆ జ్ఞాపక శక్తి నీ శరీరంలో కిడ్నీస్కి, లివర్కి అన్నిటికీ వచ్చింది. ఆ జ్ఞాపక శక్తి ప్రకారం ఉన్నటువంటి తిండి పెడితే అది ఇమీడియట్ యాక్సెప్ట్ చేస్తుంది. దానికంటే అతీతమైనది పంపిస్తే ఇమీడియట్గా అది యాక్సెప్ట్ చేయదు, పక్కకి నెడుతుంది. అవే ఆమ్ల రసాల కింద మారుతాయి. ఆ ఆమ్ల రసాలే మనిషిలో ఫ్యాట్ రావడానికి కారణం. ఆ ఆమ్ల రసాలే మనిషి లోపల ఎసిడిటీలు, గ్యాసులు రావడానికి కారణం. ఆ ఆమ్ల రసాలే అసలు మనిషి పరిపూర్ణంగా ఈ ఆర్థరైటిస్ లాంటివి, ఎముకల్లో వీక్నెస్ రావడము, ఇదంతా ఆ ఎసిడిక్ స్ట్రెంగ్త్ వీక్నెస్ వల్లే. ఎవరికి యాసిడ్స్ వస్తాయి వాడికి పళ్ళు చాలా తొందరగా ఇదైపోతాయి. కారణం ఏమిటి? మన శరీరము దానికి అలవాట్లేదు, యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు వేరే ఊరికి మనం వెళ్ళి ఆ ఊళ్ళో నీళ్లు తాగామనుకో అమ్మ, బయట వెంటనే మార్పు వస్తుంది. ఎందుకు అంటే నీ లోపల ఉన్న ఇంటెలిజెన్స్ సిస్టానికి ఆ పర్టికులర్ వాటర్లో ఉండే మెమరీ సిస్టానికి అనుసంధానం కావట్లేదు. సో ఈ మెమరీ సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి అంటే పూర్వం నుంచి ఏది ఆచారంగా మనం చక్కగా తింటున్నామో అలాంటి ఆహారాలు, భోజనాలు తింటే మంచిది. ఒకవేళ మధ్యలో మన పెద్దవాళ్ళు ఎవరైనా పొరపాటున తిన్నా అవి వదిలిపెట్టి మనకి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి తిండి తినాలి. పైపెచ్చు చాణక్యుడు చెప్తాడు, ఏ దేశములో, ఏ జాతిలో, ఏ కులాలలో అన్నము అమ్మక పదార్థం అయిపోయి అన్నాన్ని అమ్ముకోవడము, అన్నాన్ని చేస్తారో ఆ సమాజం తొందరగా నాశనం అయిపోతుంది. చాణక్యుడు చెప్పిన ఆ మాటలో ఉన్న పదును అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఓ మతం వాడు వీళ్ళు ఎదగకూడదు అనుకున్నారనుకో అమ్మ, ఓ ప్రోటీన్ డ్రింక్లోనో వాడు తినే అన్నంలోనో అంత మెర్క్యూరీ కాంబినేషన్ కలిపాడు అనుకోండి, పొటెన్సీ, పిల్లలు పుట్టని పరిస్థితికి వెళ్ళిపోతారు. అంటే నీ మీద కుట్ర చేయడానికి ఇంకోటికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. కొనుక్కొని తెచ్చుకోవడం అంటే ఇదే. రోగాన్ని కొనుక్కొని తెచ్చుకున్నావేరా అంటారు. కొనుక్కొని తెచ్చుకోవడం అంటే ఇదే. కాబట్టి మనం అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది సమాజంలో బయట ఉంటారు. వాళ్ళకి మనం ఎప్పుడూ అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వడము నమ్మి మేకపోవడం మేక తప్పు. వాడి వెనకే తిరుగుతుంది, కసాయి వాడి వెనకే, గొర్రె. నువ్వు కూడా కసాయి వాడికి వెనకే తిరుగుతున్నావు. ఆ విషయం గుర్తుంచుకో. సమాజంలో నువ్వేదో గొప్పగా ఉండాలని ఎవ్వడికీ ఉద్దేశం లేదు. కాబట్టి తెలుసుకొని ఇంట్లో భోజనం చేయటం, ఇంట్లో ఆహారాన్ని తీసుకోవడం అనే అభ్యాసం తెలుసుకో. ఇది చాలా ప్రధానమైనటువంటిది. వాడికి ఏముందమ్మా, పొద్దున్నే అన్నం వండుతాడు, ఆ అన్నం రాత్రికి మిగిలిపోతుంది. వాడు ఏం చేస్తాడు? పారేస్తాడా? డబ్బుల గురించి ఆలోచించేవాడు దాన్ని వెంటనే తీసి దోశల పిండిలో వేస్తాడు, గిర్రా గిర్రా తిప్పుతాడు. పొద్దున వండిన అన్నం మామూలుగా అయితే రేపు పొద్దుటికి పాచిపోవాలి. ఈ దోశల పిండిలో కలిసేటప్పటికి అది పాచిపోయేటటువంటి తత్వము లోపల వచ్చినా వాసన లేవిరావు. దాన్ని దోచేస్తాడు. మామూలు దోశ కంటే అది కరకరలాడుతూ కాలుతూ ఉంటుంది. ఇక వీడు తింటుంటాడు 3కి 4, 4కి 5. ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. ఏ వస్తువుని వాళ్ళు పాడు చేసుకోరు, సాధ్యమైనంత మటుకు తిప్పుతారు. నూనె ఉంది, ఓ 2 కిలోల నూనె వాడు బాండీలో పోసాడు, చక్కగా తీశాడు, జిలేబీ లేచాడో లేకపోతే ఇంకోటో వంట ఏదో చేశాడు.
ఆ 2 కిలోల నూనె వాడు పారబోస్తాడు అనుకుంటున్నామమ్మా. ఇంట్లో అయితే ఒకసారి వండంగానే అయిపోతుంది, పక్కన పోసేస్తాం మనం. దాంట్లోనే వండుతూ ఉంటాడు. ఆ ఆయిల్లో ఎప్పుడైతే నీకు తేడా వచ్చిందో నీలో ఆక్సిడెంట్స్ వెంటనే మార్పు వచ్చేస్తుంది, అనారోగ్యం వస్తుంది. డబ్బు వాడికి ప్రధానం. డబ్బు సంపాదించాలనుకునేవాడు కరాఖండిగా నేను ఇవాళ నూనె తెస్తే ఒక్కసారికే వాడతా అన్నాడు. స్టార్ హోటల్లో 400 ఎందుకు, బయట 20 రూపాయలు ఎందుకు అంటే వాడేదో ప్రమాణాలు నామ్స్ ఉంటాయి వాళ్ళకి. నూనె ఒకసారి తీసుకొచ్చి వండింది మళ్ళీ వండకూడదు. వాడు ఏం చేస్తాడు, ఈ కింద చిన్న హోటల్స్కి అమ్మేస్తాడు. వాడు కూడా అందులో డబ్బులు తీసుకుంటాడు. నా దగ్గర ఉండట్లేదు కదా అంటాడు, కానీ ఆ నూనె మళ్ళీ కిందకి పంపిస్తాడు. ఈ చిన్న హోటల్ వాడు వాడేసుకొని వాడేం చేస్తాడు, వాడు తీసుకొని వచ్చి బండి వాడికి అమ్ముతాడు. సిస్టమ్ కరప్ట్ అయిపోతుంది డబ్బుల కోసం వెళ్ళినప్పుడు. ఉదయం నుంచి బిర్యానీలు అమ్ముకుంటారు, సాయంత్రం బిర్యానీ మిగిలిందనుకో అమ్మా, ఏదైనా బిర్యానీ హోటల్ మనకు సంబంధించి ఓ హోటల్ ఏదైనా ఉందనుకో బాగా నడిచేది, ఆ హోటల్ని నాశనం చేయాలంటే ఏం చేయాలి? వీడి దగ్గర పొద్దుటి నుంచి మిగిలిపోయిన బిర్యానీ 5 రూపాయలకు బిర్యానీ, 10 రూపాయలకు బిర్యానీ అని వాడి హోటల్ ముందే పెడతాడు. జనాలు 5 రూపాయలు 10 రూపాయలు బిర్యానీ అని వెళ్తాడు. వీడు పొద్దుటి నుంచి అన్ని ప్లేట్లలో మిగిలిన బిర్యానీ అంతా తీసుకొచ్చాడు పెడతాడు. అందరూ తినక కూడా బిర్యానీలు మిగులుతుంటాయి కదా పళ్ళాల్లో వాటిల్లో వీటిల్లో, అది మొత్తం తీసుకొచ్చి 5 రూపాయలు వచ్చినట్టే కదా అని. వీడు అది చాలా రుచిగా ఉందని మండీ కల్చర్కి అలవాటు పడ్డాడుగా. ఆ మండీకి దీనికి పెద్ద తేడా ఉండదు. 10 రూపాయలకి నువ్వు ఈ బిర్యానీ 5 రూపాయలకి తినటం వల్ల అవతల చక్కగా నాణ్యతతో ఉండేవాడి హోటల్ నాశనం అయిపోతుంది. వాడి దగ్గరికి ఎవరు పోరు, వాడి వ్యాపారం నాశనం అయిపోయింది. వీడు 5 రూపాయలు వీడికి వచ్చింది, రేపు వాడి హోటల్ ఇందులో పెట్టుకోవచ్చు. చాలా కుట్రలు జరుగుతూ ఉంటాయమ్మా. ఈ కుట్రల్ని గుర్తించకపోతే ఒక సమాజం నాశనం అయిపోతుంది. ఇవి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మన పిల్లల్ని అనవసరంగా బయట తిండి తినటానికి వెళ్ళే దగ్గర నుంచి అరికట్టుకొని మన దగ్గర తిండే తినేట్టుగా తయారు చేసుకోవాలి. చైనా వాడు ఉన్నాడు, బ్రహ్మాండంగా మనం హిమాచల్ ప్రదేశ్లో యాపిల్స్ పండుతాయమ్మా. వాడు ఏం చేస్తాడు, ఒక్కసారి యాపిల్స్ అన్ని కోతకొచ్చే టైం చూసుకొని బ్రహ్మపుత్ర రివర్ గేట్లు ఓపెన్ చేస్తాడు, మొత్తం యాపిల్ తోటలు కొట్టుకుపోతాయి. కారణము వాడికి ఇది తిండి పదార్థం, దీనివల్ల నలుగురు బతుకుతారు అన్న దానికంటే కూడా వీడికి నష్టం జరగాలి అనే కోరిక ఉంది. అక్కడ చైనా ఇంటెన్షన్ ఏదో, ఇక్కడ ఆహారాల్లో కూడా అలాంటి ఇంటెన్షన్స్ పనిచేస్తున్నాయి. ఎదుటివాడు ఏమైతే నాకెందుకు, నేననుకున్నది నా సిద్ధాంతం గెలవాలి అని ఇష్టం వచ్చిందల్లా పెడతారు. అది తిని లేని రోగాలన్నీ తెచ్చుకుంటాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయం తెలియాలి, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. ఇప్పటిదాకా నేను నాదొక వీడియో మీరు చూడండి అని నేను ఎవరికి చెప్పలా. మొట్టమొదటిసారి వాళ్ళ భక్తి1 తెలుగు1 ఛానల్స్ యొక్క ఆధ్వర్యంలో మీ కెమెరా ముందు ఫస్ట్ టైం చెప్తున్నా, దయ ఉంచి ఈ వీడియో మాత్రం అందరూ చూడండి. ఈ మండి వీడియోని అందరూ చూడండి. ఈ వీడియోలో ఖచ్చితంగా అనేకమైన నిజాలు నేను చెప్పాను. విశ్లేషణ చేసుకోగలిగే బుద్ధి జాతి మీకుంటే మన మీద జరుగుతున్న దాడి ఏమిటో అర్థమవుతుంది. కొంచెం విశ్లేషణ చేసుకొని జాగ్రత్తగా వినండి అని ప్రతి హిందువుకి నేను ఇస్తున్న పిలుపు ఇది. ప్రతి భారతీయుడికి నేను ఇస్తున్న పిలుపు, హిందువుకి కాదు భారతీయుడికల్లా నేను పిలిపిస్తున్నాను. ఆరోగ్యం ప్రధానం. ఏమ్మా చక్కగా మహాలక్ష్మిలాగా అనేక విషయాలు ఇప్పటిదాకా నన్ను అడిగావు. ఇలాగే ఉత్తరోత్తర అనేక మందిని చేస్తూ మంచి పేరు రావాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నానమ్మా. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. నమస్కారం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.